హింద్, జై హింద్, జై హింద్. ప్రస్తుతం ఈ రోజు కావచ్చు, గత కొద్ది రోజులుగా, ఈ రోజుతో కలిపి గత కొద్ది రోజులుగా ఏ భారతీయుని అడిగినా ఇదే మాట వినిపిస్తుంది. కానీ ఓ దుర్మార్గుడు మాత్రం పాకిస్తాన్కి జై కొడుతున్నాడు. ఎక్కడో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లోని, మన ఆంధ్రప్రదేశ్లోని, మన కోనసీమలోని కుర్రాడు పాకిస్తాన్కు మద్దతుగా పోస్ట్ పెట్టాడు. దానికి సంబంధించిన వారెన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కి జై కొడుతూ పోస్ట్ పెట్టాడు రాజు అనే యువకుడు. రాజు స్వగ్రామం అమలాపురం మండలం కామనగురువు. రాజు ప్రస్తుతం వైజాగ్ లో ఉంటున్నట్లు గుర్తించడం జరిగింది. అమలాపురంలోని రాజు ఇంటికి చేరుకున్నారు పోలీసులు. రాజు సోషల్ మీడియా ఖాతాలపై విచారణ చేపట్టారు పోలీసులు. అదిగో మీరు చూడొచ్చు. రాజు రెబల్. ఏ ఊరి రెబలిజం అయ్యా ఇది? ఏ ఊరి రెబలిజం? ఆ పదాన్ని నేను పలకడానికి ఇష్టపడట్లా. మీరు కేవలం చూసే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే ఆ దుర్మార్గ దేశానికి, ఆ దరిద్రగూడు దేశానికి, ఆ పనికిమాలిన దేశానికి జై కొట్టాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి జై కొడుతూ పిడికిలు బిగిస్తున్నాడు. ఏం పిడికిలు బిగిస్తున్నావు? గట్టిగా పిడికిలు పెట్టి గుద్దితే పగిలిపోయే ఫేస్ ఆ దేశానిది. ఆ దేశానికి జై కొడుతున్నాడు. అసలు ఎందుకు చేశాడు? అసలు సోషల్ మీడియా మీద అవగాహన లేకుండా చేశారు. కొంతమంది చాలా మంది చూస్తూ ఉంటాం. చాలా అభ్యంతరకరంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా? ఏదో కామెంట్ పెట్టేస్తున్నాం, ఏదో పోస్ట్ పెట్టేస్తున్నాం, ఎవరు చూడరనుకుంటున్నారేమో. ఇదిగో రాజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ దిక్కుమాల దేశానికి జై కొట్టాడు. అంతే. నువ్వు జై కొట్టావుగా, జైల్లో కొట్టుకుంది. కానీ ఇప్పుడు ఎవరికి ఏం చేయి కొట్టుకుంటావు? దొరికితే నీకు కొడతారు. ఇప్పుడు అసలు రాజు ఎందుకు జై కొట్టాడు? ఎందుకు జై కొట్టాల్సి వచ్చింది? ఈ రాజుకి పాకిస్తాన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రయత్నం జరిగిందా? లేకపోతే ఆకతాయిగా చేసే ప్రయత్నం చేశాడా? అది క్లియర్ కట్గా చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్. లేకపోతే ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాడా? కొంతమంది చూస్తూ ఉంటాం, ఒక పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని కాస్త ఫేమస్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందా? ప్రస్తుతం రాజు వైజాగ్లో ఉన్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రాజు సోషల్ మీడియా ఖాతాలపై విచారణ చేపట్టారు పోలీసులు. ఇంతకీ ఎక్కడున్నాడు? ఆ ఫేస్ గుర్తు పెట్టుకోండి. ఒకవేళ రాజు ఎక్కడైనా ఉంటే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎమ డేంజర్. మనం నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. మన దేశంలో ఉంటూ మనం పెట్టిన అన్నం, మన అన్నదాతలు పెట్టిన అన్నం, మన తల్లిదండ్రులు పెట్టిన ఆ గంజి నీళ్లు, మన తల్లిదండ్రులు పెట్టిన ఆ ముద్ద మర్చిపోయి ఈరోజు మన దేశానికే ద్రోహం తలపెట్టేందుకు దిగుతున్నారు. ఈరోజు మన దేశానికి ఇలాంటి వారిని ఎక్కడున్నా పట్టుకోవాల్సిందే. కానీ ఒకటి, పట్టుకునే క్రమంలో వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసుకోవాలి.